రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య ఉన్నందున వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేసి పలు ప్రశ్నలకు విద్యార్థులచే సమాధానాలు రాబట్టారు. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం దామరచెరువు ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకుని ప్రధానోపాధ్యాయులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయడం జరిగిందని, లబ్ధిదారులు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అక్రమ ఇసుక తరలిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అవసరం ఉన్నవారు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని, మెదక్ నర్సాపూర్లో ఇసుక బజారు ఏర్పాటు చేసి అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌసుద్దీన్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి 99 యాక్షన్ ప్లాన్ లో భాగంగా మన రాంపేట మండల్లో విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మనకి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ క్యాంపస్ విజిట్ చేసాము. అక్కడ ఒక క్యాంపస్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ రామాయంపేట్ ప్లస్ నిజాంపేట్ 2 నడుస్తున్నాయి. కొన్ని వాటర్ ఇష్యూస్ సంబంధించిన వాళ్ళే చెప్పారు. మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. పిల్లలు బాగానే ఆన్సర్ ఇచ్చారు. మనకి ఫుడ్ అవి అంతా మెస్ కానీ స్టోరేజ్ కానీ అంతా విజిట్ చేయడం జరిగింది. వాటర్ ఇష్యూ ఒకటి హైలైట్ చేశారు వాళ్ళే, అది మనం రెక్టిఫై చేస్తాం అలాంగ్ విత్ మిషన్ భగీరథ. దీంతో పాటు మనకి ఇక్కడే ఉన్న దామర్ చెరువు గ్రామ పంచాయత్లో ఎఫ్పీ షాప్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి లబ్ధిదారులకి ఇష్యూ చేస్తున్నారు. 3 నెలలకి ఒకసారి వచ్చింది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా. సో అది కూడా మనకి లబ్ధిదారులకి ఇస్తున్నారు. టెంపరీగా ఇది రేషన్ షాప్ నుంచి మనకి ఇష్యూ చేయడం ఎంపీయూపీఎస్ స్కూల్లో జరుగుతున్నాయి. సో దట్ మనకి ప్రజలకి ఈజీగా అవుతున్నాయి ఇది. దీంతోపాటు స్కూల్ కూడా మనకి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ పరంగా మనం యాక్షన్ తీసుకుంటాం. రేషన్ షాప్లలో అయిపోయిందో 50%. మనం ఫస్ట్ తక్కువ ఇచ్చాము, 3 months ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర పెట్టడానికి స్పేస్ లేదు కాబట్టి కొన్ని ప్లేసెస్ లో హాఫ్ ఇచ్చాము, కొన్ని ప్లేసెస్ 1/3 ఇచ్చాము. మళ్ళీ ట్రిప్ వస్తుంది అండ్ అట్లాంటివి ఉన్నాయి. మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు ఎస్ఎస్సీలో ఉన్నారు, డిఓ కానీ మొత్తం మషినరీ మనకి. కానీ 23rd తర్వాత దీని మీద ఫోకస్ ఉంటుంది మనకి. అర్థం అవ్వట్లేదా? అవగాహన క్రియేట్ చేస్తాం. ఊర్లో పంచాయత్ సెక్రటరీ సపోర్ట్ చేస్తారు. మున్సిపల్ సిబ్బందికి చెప్తాం. ఎవరికైనా బుకింగ్ కి ఇబ్బంది అవుతుంది, తెలియదు ఎలా చేయాలి, మన ఏఈ కూడా బుక్ చేయొచ్చు. వాళ్ళే బిహాఫ్ లో వాళ్ళ తరఫు నుంచి ఏఈ కూడా బుక్ చేయొచ్చు. అది చేస్తాం మనం. ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అది మనకి పర్మిషన్ లేదు ఎక్కడైనా స్టాక్ మెయింటైన్ చేయాలంటే. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరైనా స్టాక్ మెయింటైన్ చేయకూడదు. మనకి రీచ్ నుంచి రావాలి, అది కూడా ఆన్లైన్ టోకెన్ తో పాటు రావాలి, లేదంటే శాండ్ బజార్ నుంచి తీసుకోవాలి. సో అది చాలా స్ట్రిక్ట్ ఉంది. చేయాల్సిన కూడా లేదు, లేదంటే మేము పట్టుకుంటాం. అది చేయకూడదు. విత్ పర్మిషన్ అది ప్లాన్ చేస్తాం. నేను ఒకవేళ డిమాండ్ ఉంటే మనకి జస్టిఫైడ్ టీఎస్ఎండిసికి పంపిస్తాం. మనం ఒకటి పెటిషన్ లాగా ఇస్తే ఐ విల్ ఫార్వర్డ్. రమణీయం కడుకమనీయం శ్రీ వెంకటేశుని కళ్యాణం మెదక్ జిల్లా వెల్దుర్తి పట్టణంలోని కోమటిపల్లి కాలనీలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యావాచనము, వృత్తిక హవనము, వాస్తు పూజ, స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మరియు భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిదేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ఓడిబియాన్ని భక్తులు సమర్పించారు. వచ్చిన భక్తులందరికీ రిత్వికులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త శ్రీ కుమిరిశెట్టి రమేష్ చందర్ గుప్తా ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దత్తు మాట్లాడుతూ దేవతామూర్తులకు కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించడం ఒక శుభ పరిణామం అని, ప్రస్తుత తరుణంలో ప్రపంచమంతా యుద్ధాలతో భయపడుతూ కొన్ని దేశాలు లాక్ డౌన్ చేసుకునే పరిస్థితి వచ్చాయి. కానీ భరత ఖండం ప్రపంచానికే ఒక విశ్వగురువు లాంటిది దేశమని, మన దేశంలో వేదాలు, ఉపనిషత్తులు, మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనునిత్యం జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి అశాంతి మన దేశానికి రాదని ఆయన అన్నారు. వెందుర్తి గ్రామంలో
విడిచినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఒకట ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా చేయడం జరిగింది. అయితే ఎక్కడ పోయినప్పటికీ కూడా మనకు శాస్త్రం చెప్తా ఉంది, శివకేశవులకు ఎలాంటి భేదం లేదు, శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి చెప్తా ఉంది. శివాయ విష్ణు రూపాయ తే శివ అని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది. ఆ ప్రమాణాన్ని అనుగుణంగా తీసుకొని మనకిక్కడ ఒకటేసారి ఒకటే మండపం లోపట ఏకకాలం లోపట భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణము, అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేయడం జరిగింది. అనాదిగా ఇక్కడ వస్తున్న ఆచారము. దీని గురించి మనకు ఈ కళ్యాణం వల్ల కూడా మన ప్రపంచానికి మొత్తం కూడా ఒక మంచి సూక్తిగా ఏర్పడుతుంది. ఏంటంటే చాలా మంది బయట ఏంటంటే శివకేశ్వరకు భేదం ఉంది అనుకుంటారు. కాబట్టి అలాంటి భేదాలు ఎక్కడా లేవు అని చెప్పేసి ఇప్పటి మాట కాదు, మన పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రమాణంగానే వెల్దుర్తి గ్రామంలో వేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల శివకేశవులకు భేదం లేకుండా ఇరువురికి కూడా ఏకకాలం లోపల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము, అదేవిధంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణం లోక శ్రేయస్సు కోసం అని చెప్పేసి, గ్రామాభివృద్ధి కోసం అని చెప్పేసి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి, అందరిపైన భగవంతుని అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి గ్రామస్తులందరూ కలిసి మహావైభవపేతంగా కళ్యాణ మహోత్సవం చేయడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏప్రిల్ 14 నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని జయంతి కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ కోటమేసమ్మ గుడి దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహము వరకు నిర్వహించే అంబేద్కర్ జ్ఞానర్యాలీ విజయవంతం చేయాలి అని, మహనీయుల జయంతోత్సవాల విజయవంతం చేయాలని చైర్మన్ తుమ్మ శ్రీనివాస్ మరియు జయంతోత్సవాల సమన్వయ కమిటీ సభ్యులు పొన్నాల కుమార్, దాసరి ఎగొండ స్వామి, చిప్పల యాదగిరి, బైరము శివకుమార్, గాలెంక శ్రీనివాస్ చలో గజ్వేల్ కార్యక్రమాన్ని బయ్యారం, ధర్మారెడ్డిపల్లి, అనంతరావుపల్లి, అరపల్లి గ్రామాలలో తిరుగుతూ జయంతోత్సవాల కరపత్రాన్ని విడుదల చేసి జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 నాడు జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ మండలంలో మహనీయుల జయంతోత్సవాల కమిటీ తరఫున అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేటట్టు చేసుకుంటూ ఆ రోజు కోటమైసమ్మ గుడికా నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ జ్ఞానరాలని చెప్పేసి ప్రోగ్రాం నిర్వహించడానికి ఉత్సవాల కమిటీగా నిర్వహించడం జరిగింది. అయితే ప్రపంచమే మొత్తం ఆ రోజు ప్రపంచ పండుగ ఏదని చెప్తే ప్రపంచ పండుగ మొత్తం ఆ రోజు ఏప్రిల్ 14 అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ గంటపడని చెప్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు హక్కుల కోసం పోరాడి మానవ హక్కులు ఉన్నాయని చెప్పేసి హక్కుల కోసం ప్రతి మనిషికి కూడా హక్కు ఉందని చెప్పేసి ఈరోజు గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు అందరూ సమానమే అని చెప్పేసి ప్రతి మనిషి కూడా పుట్టిన బిడ్డకా నుంచి మొదలుకుంటే చనిపోయే వరకు కూడా ప్రతి మనిషికి కూడా హక్కు ఉందని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో రాసి ఇలా ఆ మహోన్నతుని జయంతి సందర్భంగా గజ్వేల్లో భారీ ర్యాలీ, అంటే అంబేద్కర్ అంటేనే జ్ఞానం, ప్రపంచంలోనే అంబేద్కర్ అంత జ్ఞానవంతుడు ఎవరూ లేరు, అలాంటి జ్ఞానవంతుని స్మరించుకుంటూ అలాంటి జ్ఞానవంతుని జయంతి సందర్భంగా ఆ రోజు ప్రతి అడుగు అంబేద్కర్ వైపు, ప్రతి వ్యక్తి అంబేద్కర్ వైపు జ్ఞానం వైపు ఉండాలని చెప్పేసి కూడా ఆ రోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాబట్టి మన బయ్యారం గ్రామ ప్రజలు ఆల్రెడీ ఉద్యమకారులు, మన బయ్యారంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన పరంగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి అడుగు కూడా అంబేద్కర్ వైపు వేసుకుంటూ చెలో గజ్వేల్ పేరిట ఏప్రిల్ 14 నాడు ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా మీరు అందరూ కూడా గజ్వేల్కి వచ్చి విజయవంతంగా మీ అందరికీ బయ్యారం గ్రామ ప్రజలందరూ కూడా జైబీలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కౌడిపల్లి నందిని ట్రేడర్స్ లో భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ అందుబాటులో ఉందని, భవన నిర్మాణాలకు నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న భారత్ సిమెంట్ వాడాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. నందిని ట్రేడర్స్ ప్రొప్రైటర్ రాగుల భూమయ్య పటేల్,
బుధవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలోని జాతీయ రహదారి ప్రక్కన గల నందిని ట్రేడర్స్లో భారతీ అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ డీలర్షిప్ రావడంతో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, టీం సభ్యులు ముఖ్యంతిథిగా హాజరై సిమెంట్ లోడ్ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా నందిని ట్రేడర్స్ ప్రొప్రైటర్ రాగల భూమయ్య పాటెల్ మాట్లాడుతూ, నందిని ట్రేడర్స్లో నేటి నుంచి భారతీ అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. నూతనంగా నిర్మించే భవన నిర్మాణాలకు ఎంతో నాణ్యమైన నమ్మకమైన సిమెంట్ భారతీ సిమెంట్ అని అన్నారు. సరసమైన ధరలకు సిమెంట్ విక్రయాలు అందిస్తామని రాగుల భూమయ్య పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లక్ష్మీ శరత్, దేవేందర్, జిల్లా యువ నాయకులు కోడా శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వరరావు మేస్త్రి, రమేష్ గౌడ్, చంద్రం కిషోర్ గౌడ్, తిరుమలేష్, బచ్చలి నాగరాజు, రమేష్, అశోక్ నాయి, రాగుల సురేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మండల కేంద్రమైన కౌడిపల్లిలో నందిని ట్రేడర్స్, నా పేరు ప్రొపరేటర్ భూమయ్య గారు పటేల్, భారతీ సిమెంట్, భారతీ అల్ట్రా ఫాస్ట్ భారతీ సిమెంట్ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. దీన్ని చాలా బాగా నడిపేయాలని ఆలోచనతో దీన్ని తీసుకోవడం జరిగింది. మన ఆఫీసర్ గంగాధర్ గారు నన్ను పిలిచి ఖచ్చితంగా నువ్వు తీసుకొని దీన్ని డెవలప్ చేయాలని అన్నాడు. అందుకే దీన్ని తీసుకొని మా అందరి టీం సభ్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారతీ అల్ట్రా ఫాస్ట్ని ప్రతి ఒక్క బిల్డింగ్కి వాడగలరని గట్టితనాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాడగలరని కోరుచున్నా. అక్రమ ఇసుక డంపులు ఉన్న ఇసుక రవాణా చేసిన సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, అక్రమ ఇసుక డంపులు ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి హెచ్చరించారు. రామాయంపేట మండలంలోని అక్రమంగా ఇసుక డంపులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు ఇసుకను తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు. అట్టి ఇసుకకు నేడు వేలం కార్యక్రమాన్ని తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేలంలో మండలాలలోని 8 మంది పాల్గొనగా 1,06,500 రూపాయలకు మద్దూరి సునీల్ అనే వ్యక్తి వేలం పాటలో కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, వేలం పాటలో కొనుగోలు చేసిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వ పనులకే వినియోగించుకోవాలని, మండలంలో ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక తరలించిన డంపుగా ఏర్పాటు చేసుకున్న వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని ఆమె అన్నారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుక అక్రమ డంపులు చేసిన, రవాణా చేసిన రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌస్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. రీసెంట్గా మనకు ఇల్లీగల్ శాండ్ అనేది ఐడెంటిఫై చేసి ఇవాళ ఆక్షన్ అనేది చేయడం జరిగింది. 18 శాండ్ డంప్స్ టోటల్గా సీజ్ చేసి ఆక్షన్ చేస్తున్నాము. దీంట్లో 8 మెంబర్స్ బిడ్డర్స్ 1,06,500కి ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్కి 1,06,500కి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఇసుకని గవర్నమెంట్ వర్క్స్ అండ్ ఇందిరమ్మ ఇండ్లకు ఉపయోగించాలని చెప్పేసి తెలుపనైనది. మోరోవర్ ఏంటంటే ఎక్కడైనా సరే రామాయణపేట అర్బన్ అండ్ రూరల్లో ఇల్లీగల్ శాండ్ డంప్స్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి లేదు. ఒకవేళ అట్లా ఉంటే కనుక వాలంటరీగా ఎవరైనా ఇంటిమేషన్ చేయొచ్చు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా గోప్యంగా ఉంచుతాము. అండ్ గవర్నమెంట్ మనకు ప్రెస్టీజియస్గా TSM మన ఇసుక వాహనంలో ఇసుక బుక్ చేయడానికి ఆప్షన్ అనేది ఇచ్చింది. దానికి మెదక్ అండ్ నర్సాపూర్ శాండ్ డంప్స్ అనేటివి ఉన్నాయి. అక్కడ ఇసుక బుక్ చేసేసుకొని ఇసుక గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ఇసుకని యూజ్ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ గవర్నమెంట్ శాండ్ డంప్ ఒక ట్రాక్టర్కి ఇందిరమ్మ ఇల్లుకు 612 రూపీస్ అండ్ ప్రైవేట్ వర్క్స్కి ఏమో 1,123 రూపీస్ చెల్లించినట్లయితే కనుక ఇసుక గవర్నమెంట్ శాండ్ డంప్స్ నుంచి యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. మన ఇసుక వాహనం ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఇసుక అనేది బుక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఎక్కడైతే ఇసుక మీరు బుక్ చేసుకున్నారో అక్కడే వెయ్యాలి. ఏ ఇంటి దగ్గర అయితే బుక్ చేసుకున్నారో అక్కడే వెయ్యాలి.
అదర్వైజ్ అది లీగల్ స్టాండ్ లాగా కూడా పరిగణించబడుతుంది అండ్ అవి సీజ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీజీఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది బుధవారం యాదగిరిగుట్ట కొండపై నుండి వైకుంఠ ద్వారం మెట్లదారి వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బందికి సహాయం చేసే ఉద్దేశ్యంలో భాగంగా మెట్లదారి గుండా ఉన్న చెత్త సేకరించి ట్రాక్టర్ ద్వారా తరలించామని ఇన్స్పెక్టర్ శేషగిరి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్న శంకరంపేట మండలం కామారం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్య తండా ప్రాథమిక పాఠశాల పరిసర ప్రాంతంలోని పిచ్చి మొక్కలు మరియు చెత్త చెదారంను సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు పాలకవర్గ సభ్యులు తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, మన చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రత ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా అరికట్టవచ్చని తెలియజేశారు. మన ఇంటి పరిసరాలతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య గ్రామంగా చేసుకోవచ్చని గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోహన్ నాయక్ తో పాటు పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కేవైసీ చేయించుకోకపోతే ఖాతాలో ఉన్న డబ్బులు రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వెళ్తాయని రీజనల్ మినీ బ్యాంకుల ఇన్ఛార్జ్ సౌరి తెలిపారు. చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక బ్రాంచ్ మేనేజర్ విజయ్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ కేవైసీ క్యాంపును ఏర్పాటు చేశారు. ఖాతాదారులకు ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలని వారికి అవగాహన కల్పిస్తూ ఈ కేవైసీ అవసరమున్న ఖాతాదారులకు గ్రామంలోనే బ్యాంక్ అధికారులు వెళ్లి ఈ కేవైసీ చేయించారు. ఈ సందర్భంగా రీజనల్ మినీ బ్యాంకుల ఇన్ఛార్జ్ సౌరి మాట్లాడుతూ 2014లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు తెరిచిన ఖాతాదారులకు ఈ కేవైసీ తప్పనిసరి అని, ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే వారి ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు రిజర్వ్ బ్యాంకుకు వెళ్తాయని, కాబట్టి ఖాతాదారులు వెంటనే తమ యొక్క ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ విజయ్ ఆనంద్, రీజనల్ మినీ బ్యాంకుల ఇన్ఛార్జ్ సౌరి, జ్ఞానేంద్ర తదితరులు పాల్గొన్నారు. చిన్న శంకర్పేట బ్రాంచ్ నుంచి ముఖ్యంగా అంటే కేవైసీ అప్డేషన్ గురించి క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. ఈ మినీ అకౌంట్లు ఉన్న మినీ బ్యాంక్ ఉన్న అకౌంట్లు అవి వచ్చేసి మీరు ఆ కేవైసీ అప్డేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మీరు కేవైసీ అప్డేషన్ చేసుకోకపోతే మీ యొక్క ఖాతాలో ఉన్న అకౌంట్ రిజర్వ్ బ్యాంక్ అకౌంట్కి కన్వర్ట్ అవుతున్నాయి. కాబట్టి అవి పోకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా వచ్చి కేవైసీ అప్డేషన్ చేయించుకోండి. దీనివల్ల ఇది మీకు బెనిఫిట్ ఉంటుంది.
ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీగూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పచ్చటి పొలాలు, 3 పంటలు పండే భూములు, స్వచ్ఛమైన గాలి, అందమైన తమ పల్లెల పరిధిలో అభివృద్ధి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు అయితే తమ గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్న కొండంత ఆశలతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు 70వ దశకంలో పరిశ్రమల ఏర్పాటునకు స్వాగతం పలికారు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాసమైలారం, పటాన్చెరు, జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల, అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండిగూడెం, దయరా గ్రామాల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా బల్క్ డ్రగ్స్ పరిశ్రమలతో పాటు కెమికల్స్, మెడిసిన్స్, పెస్టిసైడ్స్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందించారు. నష్టపోయి మేము తెలంగాణ ఎందుకు వచ్చిందమ్మా? తెలంగాణ వచ్చింది దీనికోసం, మన నీళ్లు, మన పొదులు, మన నిధులు, దానికోసం అని వచ్చింది ఆ కండిషన్. ఇప్పుడు ఇండస్ట్రీస్తో పోరాడేది మేము కదా, పొల్యూషన్తో పోరాడేది. ఇప్పుడు జిల్లాల బాగు, నక్కబాగుతో క్యాన్సర్, రొమ్ము పెద్ద మనసు చేసుకోమా? రావాలంతా నీ కొడుకులు బిడ్డలు లేకంట, మా కాన్స్టిట్యూషన్ అంట. ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ, దేవుడు కూడా గంట సేపు ఒకడం కాదు లెక్క. మానవ సేవే మాధవ సేవ. చేతన కాడ మంచి పని చేయాలి, చేత కాకపోతే గమ్మునుకోవాలి. అదనమాట పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను దామోదర్ గిట్ట గారు చెప్తాను, సీఎం గారికి డైరెక్ట్ కంపల్సరీ సిఎస్ఆర్ కింద మీకు ఏమేమి స్కూల్స్ ఏవి కావాలో స్పెసిఫిక్ గా ఒక సపరేట్ లిస్ట్ మీ లెటర్ మీద ఇవ్వండి. కంపెనీస్ తో మాట్లాడినప్పుడు నేను టైప్ చేసి శాంక్షన్స్ ఇచ్చేస్తాను. ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అంగన్వాడీ టీచర్లకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందించిన మొబైల్ స్మార్ట్ ఫోన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య గారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు సమాజంలో చిన్నారుల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా సేవలను మరింత సమర్థవంతంగా అందించవచ్చని, డిజిటల్ విధానాల ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషణ, విద్యకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా నమోదు చేసి పర్యవేక్షించవచ్చని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంలో ఈ స్మార్ట్ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని, ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అమీన్పూర్, ఐలాపూర్ గ్రామంలోని వివాదంలో ఉన్న భూముల రైతులను పరామర్శించిన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ. హైకోర్టు అడ్వకేట్ ముఖీం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఐలాపూర్లోని 1 నుంచి 220 సర్వే నంబర్లలో 1265 ఎకరాల భూమిలో జరుగుతున్న వివాదంలో పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద భూములతో సంబంధం లేని రైతులను భయభ్రాంతులకు గురిచేయటం దారుణం. కోర్టు పరిధిలో ఉన్న కేసులకు అంతిమ నిర్ణయం వచ్చేంతవరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలి. ఐలాపూర్ 1 నుంచి 220 సర్వే నంబర్లలో ఇనాం, ప్రభుత్వ భూములలో వివాదానికి సంబంధించిన భూములు ఉన్నవి. కోర్టు పరిధిలో లేని భూములకు సంబంధించిన రైతుల జోలికి హైడ్రా, రెవెన్యూ వారు రావద్దు. రైతులకు ఉన్న లీగల్ హక్కులకు భంగం వాటిల్లితే సహించం. ఏదైనా కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెడితే ఏ సమస్య ఉండదు. హైడ్రా ఏ నిబంధనల పరిధిలో పనిచేయాలో వాటికి అతిక్రమించటం జరుగుతుంది. హైడ్రా తన పరిధిలో పనిచేస్తుందా, అతిక్రమిస్తుందా అనే అంశంపై ఒకసారి ముఖ్యమంత్రి పరిశీలించాలి. కొన్ని కేసులను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఉన్నట్లు హైడ్రాకు ఒక కోర్టు ఏర్పాటు చేయాలి. హైడ్రా అనవసర జోక్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉందనే అనుమానాలున్నాయి. 1 నుండి 220 సర్వే నంబర్ పరిధిలో ఉన్న 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా అది రైతులను, ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదని, అది హైడ్రా అయినా హైడ్రా నిబంధనల పరిధిలోనే
భయభ్రాంతులు గురిగాని పద్ధతిలోనే వ్యవహరించాలని, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కోర్టు పరిధిలో ఉండబడే వివాదాస్పద భూముల అంశాలని అంతిమంగా పూర్తి తీర్పు వచ్చేంత వరకు సంయమనం పాటించాలని నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ 220 వరకు ఉండబడే సర్వే నంబర్ పరిధిలో 1 నుంచి ఈ 1200 ఎకరాలకు పైగా ఉండబడే భూముల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి, లేఅవుట్కి సంబంధించిన జరిగినవి ఉన్నాయి, అదే సమయంలో ఇనాం భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. 4 రకాలుగా ఉండబడే ఈ భూములకు సంబంధించిన అంశంలో ముఖ్యంగా వివాదాస్పద భూముల పేరుతో కోర్టులో విచారణ జరుగుతున్నది. కొన్ని ఎలాంటి విచారణకు సంబంధం లేని, వివాదాస్పదకు సంబంధం లేని భూములు ఉన్నాయి. ఇక్కడ వివాదాస్పదం కానీ కోర్టు పరిధిలో లేని భూముల జోలికి హైడ్రా రావద్దు, ప్రభుత్వం కూడా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రావద్దు. ఇది ఎంఆర్పిఎస్ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, కోర్టు పరిధిలో లేని వివాదాస్పదం కాని భూముల జోలికి హైడ్రా రావద్దు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రావద్దు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రావద్దు. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు వాళ్ళ భూములను అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది, నిర్మాణాలు చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది, వ్యవసాయం చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకు ఉండబడే లీగల్ రైట్ను ఎవరు కూడా ఉల్లంఘించవద్దని ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు చూస్తున్న రంగనాథ్ గారికి గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. భయభ్రాంతులు గురి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఏదైతే వివాదాస్పద భూములు ఉన్నాయో, ఏదైతే కోర్టు పరిధిలో భూములు ఉన్నాయో అవి ఏండ్ల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక, దశాబ్దాల తరబడి పెండింగ్లు ఉన్నాయి కనుక వాటిని పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెడితే పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెడితే పరిష్కారం పెద్ద సమస్య కాదు. ఆ పరిష్కారం దిశగా నేను ఒక సూచన ముఖ్యమంత్రి చేస్తున్నా. ఇది ఐలాపురం గ్రామానికి సంబంధించిన విషయమే కాదు. పేపర్లో, మీడియాలో హైడ్రా 2 years అవుతుంది కౌంటర్ ఫైల్ చేయడం లేదు. ఒక్క కౌంటర్ నా దాంట్లో ఫైల్ చేస్తే నేను రిప్లై ఇచ్చిన, ఆ రిప్లై దానికి వస్తే వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయరింగ్లో ఉంది కేసెస్ అన్ని హైడ్రా. ఏ రోజైతే రీచ్ అవుతాయో డివిజన్ బెంచ్లో కానీ సింగిల్ జడ్జి దగ్గర రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా మేము ఆర్గ్యుమెంట్ చెప్తాము. డెఫినెట్గా మా పట్టా భూములండి, మా పట్టా కాదని గవర్నమెంట్ అని ఎక్కడ రికార్డులలో లేదు, పహానీలలో లేదు, ప్రైవేట్ ల్యాండ్స్లలో. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు శిఖం చెరువులు ఏమైనా అన్యాక్రాంతం అయితే నువ్వు అక్కడ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ల్యాండ్స్లలో రోజు పొద్దున్న లేస్తూ 2 హైడ్రా జీబులను పెట్టి ఆ ఆర్ఐ సంగీతకు వేరే పని ఉండదు, ఆ ఎంఆర్ఓని పెట్టుకొని వీళ్ళంతా రావడము ఐలాపూర్ మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని పనులు చేసుకోకుండా, వ్యవసాయం చేసుకోకుండా వాళ్ళకి దౌర్జన్యం చేయడము, కేసు బుక్ చేస్తాము అనడము. అసలు వాళ్ళు మీరు ఎవరు సార్ అని అడిగితే మీకు లోపలేస్తాము, హైడ్రా మేము మీరు వెళ్ళిపోండి అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు? సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో గౌడ సమాజానికి జీవనాధారమైన ఈత వనాన్ని నరికివేసిన ఘటనపై గౌడ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఈత వనాన్ని పెంచి పోషిస్తున్నామని తెలిపారు. కల్లు గీసే సమయానికే చెట్లను నరికివేయడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొందరు నాయకులు కావాలనే కుల వివాదాలను రెచ్చగొట్టి గ్రామస్తుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సుమారు 200 ఈత చెట్లను ఉద్దేశపూర్వకంగా నరికివేసినట్లు తెలిపారు.
తరతరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, చెట్లను నరికివేయడం వల్ల గౌడ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈత చెట్లు నరికివేసిన ప్రాంతాన్ని ఎక్సైజ్ సిబ్బంది బ్రహ్మానందరెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. లత, నేను మాజీ సర్పంచ్. ఎన్ని రోజుల నుంచి మేము కులమతాలు తీయలేము. ఈ తెలంగాణకు వచ్చి మా నైట్లనే చెట్లని ఈతవనం తీసేసి మమ్మల్ని మా కడుపు మీద కొట్టిండు. మా పిల్లల భవిష్యత్తు ఆగం చేసిండు. ఈ రోజుల నుంచి మేము కులమతాలు తీయలే. ఇప్పుడు సర్పంచ్ అయ్యి కులాలను లేపుకొచ్చి ఏదో పోనీ ఇన్ని రోజులు మేము ఉన్నందుకు వాళ్ళు కూడా బతుకుతారు కదా, తెలుస్తుంది, చేస్తే ఊరు సేవ చేస్తే తెలుస్తుంది అని మా వాళ్ళందరూ ఆయన మాట విని అందరు గెలిపించినందుకు ఇప్పుడు మా గౌడ సంఘానికే మమ్మల్ని ఆగం చేస్తుండు. మా కడుపు మీద కొట్టిండు. మా పిల్లల భవిష్యత్తు ఆగం చేస్తుండు. మీరే ఏదన్నా న్యాయం చేయాలి మాకు. ఎక్స్ సర్పంచ్ లతా శివరామ్ గౌడ్ సార్. మేము ఇంతకు ముందుకు అతనికి సిఐ సార్ వచ్చినప్పుడు, లతీఫ్ సార్ వచ్చినప్పుడు మేము చూపించినాం. మేమే వీడికి కట్టుకో గుడి నిర్మాణం కోసం ఇస్తామన్న ఉద్దేశంతో మేము ఇస్తామన్నాం. అయినా ఆయన గుడి నిర్మాణం కాదు, భూ కబ్జాదారుడు సర్పంచ్ లింగ చెన్నై అనే సర్పంచ్ భూ కబ్జాదారుడు. రోడ్డు మీద కూడా ఆక్రమించిండు. అక్కడ రోడ్డు మీద హోటల్ పెట్టిండు, ఇక్కడ రోడ్డు మీద ఇంకో షెటల్ వేసిండు కమర్షియల్కు బీఆర్ఓలకి ఏనికి. ఇది కూడా ఎకరా భూమి, గుడి లేదు, కులాలను మతం లేపుకొని గుడి కోసం అంటున్నాడు కానీ గుడి కట్టాడు. ఆయన్నే షెటల్ వేసి మళ్ళా భూమి కబ్జా చేయాలని చూస్తున్నాడు. ఆయన ఇక మరి కలెక్టర్ దృష్టి దాకా పోయి ఆ భూ కబ్జాదారుని మరి ఏం చేస్తారో సర్పంచ్ని సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నా సార్. అజిత్పల్లి గ్రామంలో తరతరాలుగా మా పెద్దలు ఈత వనాల మీద గీత గీసుకుంటూ గీత కార్మికులుగా బతుకుతున్నారు. మాకు 2002 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ 7 ఎకరాల బిట్లో ఈతవనం అనేది ప్రకృతి పరంగా ఉన్న చెట్లు వాటర్ ప్లాంట్ రావడం వల్ల కోల్పోయినప్పుడు మాకు తెలంగాణ వచ్చిన సందర్భంలో పలుమార్లు మేము ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, పద్మారావు గౌడ్ గారికి పలుమార్లు విన్నవించినప్పుడు ఎక్సైజ్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు హరితహార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ దుర్గమ్మ గుడి ప్రాంతంలో, నాంచారమ్మ, ఎల్లమ్మ గుడి ప్రాంతంలో మాకు హరితహారంలో భాగంగా చెట్లను నాటి మమ్మల్ని వాళ్ళ ప్రభుత్వ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా మాకు చెట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పించి గత 15 సంవత్సరాలుగా మేము పెంచిన చెట్లను ఈరోజు కులాల మధ్య వైషమ్యాలను సృష్టించి ఈ చెట్లను తొలగించడం జరిగింది. దీనివల్ల మాకు ఉన్న 40 కుటుంబాలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరు కలిపి జీవనోపాధి కోల్పోవడం జరిగింది. దీని తక్షణం అధికారులు స్పందించి మా పట్ల తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. సార్, నా పేరు కవిత, బబ్బూరి కవిత. మాది మజిద్పల్లి గ్రామము, వర్గల్ మండలు, సిద్దిపేట డిస్టిక్. మా మజిద్పల్లి గ్రామంలో మేము 30 సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేసిన చెట్లను ఎక్కడికక్కడికి నాశనం చేసి మా కడుపు మీద కొట్టింది సార్. మాకేమన్నా న్యాయం జరిగేటట్టు మీరు చూడండి. 30 ఏండ్ల నుంచి వెళ్ళి మేము వాటికి నీళ్లు పోసి మనిషిని పెట్టుకొని నెలకింత జీతం ఇచ్చుకుంటా మేము పెంపు చేసుకున్న చెట్లను ఎక్కడికక్కడికి నాశనం చేసిండు సర్పంచ్, మా మజిద్పల్లి సర్పంచ్ చెన్నయ్య. మాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్. తెలంగాణ వచ్చి జేసీబీతోనో ట్రాక్టర్తోనో వచ్చి తీసేసి వాటిని తెలియకుండా మళ్ళా నిలబెట్టిన చెట్ల దిక్కు అక్కడ సైడ్ పడేసిండు, ఏర్పడకుండా చేసిండు ఆ చెట్లను. మేము వచ్చి చూసేసరికి 150 నుంచి 200 చెట్ల దాకా తొలగించేసిండు. వాటి మా గీసే చెట్లని, వాటికి లొట్లు కట్టిన చెట్లని కూడా తొలగించేసిండు సార్. మా జీవనోపాధి, మేము వాటి మీదనే బతుకుతున్నాము. మా బ్రతుకు తెరువు ఏదో మీరు చూపించాలి, మాకు న్యాయం చేయాలి. మజిద్పల్లి గ్రామంలో కొందరు ఈత చెట్లు నరికివేశారని మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి ఇక్కడ పరిశీలించగా 134 చిన్నవి మరియు పెద్దవి ఈత చెట్లను రాత్రి కొందరు వ్యక్తులు నరికివేసినట్టు తెలిసింది. అటు వ్యక్తుల వివరాలు తెలుసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఇది పర్మిషన్ లేకుండా ఈత చెట్లను కానీ తాటి చెట్లను కానీ నరికివేసో చట్టరీత్యా తగు చర్యలు కఠినంగా తీసుకోబడుతుంది. మజిద్పల్లి గ్రామ పంచాయతీలో అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలలో కూడా మేము కూడా గౌడ్స్ ఒక 50 కుటుంబాలు ఉన్నాము. 50 కుటుంబాలు 200 మంది దాకా ఈ గౌడ వృత్తి చేసుకుంటూ జీవనోపాధి చేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇక్కడ ఎల్లమ్మ గుడి,
దుర్గమ్మ గుడి, మల్లన్న గుడి, ఈ గుడి స్థావరాలు ఉండి మా పూర్వీకులు ఆల్రెడీ దీన్ని పర్చేజ్ చేసారు, కొనుక్కున్నారు. గవర్నమెంట్ భూమి అయినా కూడా ఇది ఎస్సీ వాళ్ళకు ఉండే. ఎస్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని 30 సంవత్సరాల నుంచే మేము చెట్లు పెట్టి నాటించినాం. చెట్లు నాటించి ఇప్పుడు గీతకు వచ్చే టైంకి ఈసారి సర్పంచ్గా గెలిచిన చెన్నయ్య ఆలోచన చేసి దుర్మార్గంగా ఆలోచన చేసి గుడి నిర్మాణం చేసుకుందామని కులాల చిచ్చు పెట్టి గ్రామంలో గొడవలకు దిగడం జరిగింది. అదే చూసుకొని ఇంతకుముందు కూడా డ్యామేజ్ చేసిన ఒక 20 చెట్లు అందరి గ్రామ పెద్దలందరినీ పిలిచి కూడా మాట్లాడుకుని సిఐ సార్ కూడా వచ్చి చెప్పడం జరిగింది. తోగుట సిఐ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము మెదులుకుందాం అనుకున్నాం. కానీ రాత్రి వచ్చేసి మళ్ళీ మిగతా చెట్లు మొత్తం కొట్టేయడం జరిగింది. ఏమన్నా అంటే బెదిరింపులకు పాల్పడుతున్నాం, చర్యలకు పాల్పడుతున్నాం. ఆల్రెడీ భూ ఆక్రమణ చేసింది. ఇంతకుముందు కూడా ఆల్రెడీ కమర్షియల్గా ఇప్పుడు రోడ్ వైపు ఉన్న షట్టర్లు వేసి కమర్షియల్గా ఆలోచన చేస్తున్నాం. భూములన్నీ కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలా, కులాలను రెచ్చగొట్టాలా, విభేదాలు చేసే ప్రయత్నంలో ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే ఆయన మీద చర్య తీసుకోకపోతే ఇంకా గ్రామంలో అన్ని కులాల వాళ్ళకి కూడా నష్టమైపోతుంది. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ విషయం. కలెక్టర్ కూడా తెలుసు. మన సిఐ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. అయినా కూడా రాత్రి వచ్చి దౌర్జన్యంగా ఇక్కడ దాదాపు 180 చెట్లు తొలగించిండు. 180 చెట్లు అంటే మేము 15 సంవత్సరాల నుంచి దీన్ని నీళ్లు పెట్టి కాపాడుకున్న చెట్లు ఈరోజు గీతకు వచ్చినాయి. గీత గీసుకొని జీవనోపాధి చేస్తున్నాం. అయినా అటువంటి దాన్ని డ్యామేజ్ చేసి ఇవాళ ఏదో నాకు అధికారం ఉంది, నేను సర్పంచ్ని అయినా, నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశపూర్వకంగా ఆయన పార్టీ ఉంది, ఆయన గవర్నమెంట్ ఉంది అనేది ఉంటేది పోకడతోటి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది ఇప్పటికైనా మానుకోవాలి. మాకు తగిన న్యాయం అయితే చేయాలి. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ మీద ఉన్నాం. ఇది మా పెద్దలు చెట్లు నాటిరు. ఈ చెట్లను మేము పోషించుకున్నాం. ఇవి 30 సంవత్సరాల నుంచి పెట్టిన చెట్లు ఇప్పుడు తీసేసి నేను గుడి నిర్మాణం చేస్తానే దురసంకల్పం పెట్టుకున్నాను. ఆయన గుడి చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు. గ్రామంలో చాలా జాగాలు ఉన్నాయి. కానీ ఆయన ఇక్కడే చేయాలని పట్టణం కట్టి కూర్చున్నాడు. అది ఎందుకో ఏమో తెలుస్తలేదు. ఆయన ఇంటెన్షన్ ఏముందో అర్థమవుతలేదు. ఆయన మామూల మీద గౌన్ల మీదనే బాగా ఫోకస్ చేసి ఏదో రకంగా డ్యామేజ్ చేయాలి, వీళ్ళని ఏ రకంగానైనా కిందికి తొక్కాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆయనకి వినయకే వదిలేస్తున్నాం, ఆయన విధేయకే వదిలేస్తున్నాము. ఆయన దేవుడు చూసుకుంటాడు, ఆ ఎల్లమ్మ తల్లి చూసుకుంటుంది. ఏదైనా కానీ మాకైతే అన్యాయం జరిగింది. 30 సంవత్సరాల నుంచి పెట్టిన చెట్లు తీసేయడం ఇలా అందరికీ బాధాకరం ఉంది. మా ఆడవాళ్ళు కూడా వచ్చి ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. ఈరోజు ఈడ అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము మాకేమైనా న్యాయం జరుగుతుందేమో, ఏ రకంగా వెళ్తే అని ఎక్సైజ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఏ రకంగానైనా సరే మాకు న్యాయం చేయాలి. ఈ భూమిని ఏదైతే ఈ 2 ఎకరాల భూమి ఉందో 51 సర్వే నంబర్ మాకు అలర్ట్ చేయాలని గవర్నమెంట్ను, అధికారులను అందరినీ కోరుకుంటున్నాం.